ఇందూర్ ఫారెస్ట్ రేంజ్ చిరుతలకు డెత్ స్పాట్ గా మారింది. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి రోడ్డెక్కుతున్న చిరుతలు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నాయి. 3 ఏళ్ల వ్యవధిలో 5 చిరుతలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. జాతీయ రహదారులు, అటవీ శాఖ సమన్వయ లోపం చిరుతల పాలిట శాపంగా మారుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,70,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో సుమారు 100కు పైగా చిరుతలు ఉన్నట్లుగా అటవీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ఇందులవై ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 30కి పైగా చిరుతలు ఉన్నాయి. ఇందులవై ఫారెస్ట్ రేంజ్ లో ఎక్కువ విస్తీర్ణంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. పైగా ఈ అటవీ ప్రాంతం మీదుగా హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్లే 44వ జాతీయ రహదారి, సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్లే రైల్వే ట్రాక్ ఉంది. ఈ అటవీ ప్రాంతంలో రైల్వే శాఖ, జాతీయ రహదారుల విభాగం అండర్ పాస్ల నిర్మాణం చేపట్టకపోవడం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్ల అటవీ ప్రాంతం నుంచి వేటాడుతూ రోడ్లపైకి వచ్చే వన్యప్రాణులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడుతున్నాయి. రైలు ఢీకొని కొన్ని, రోడ్డు దాటుతూ మరికొన్ని చిరుతలు, ఎలుగుబంట్లతో పాటు వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా వేట కోసం వచ్చిన ఓ చిరుత 44వ జాతీయ రహదారి దాడుతూ మృతి చెందింది. రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. వరుసగా రోడ్డు ప్రమాదాల్లో చిరుతలు మృత్యువాత పడుతున్నా సంబంధిత శాఖ అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఇందులవాయి ఫారెస్ట్ రేంజ్ చిరుతలకు డెత్ స్పాట్ గా మారినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఇందులవాయి, సదాశివనగర్ మధ్యలో ఉన్న జాతీయ రహదారిపై చిరుతలు, ఇతర వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్నట్లుగా నేషనల్ హైవే అథారిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అటవీ అధికారులు. రహదారికి ఇరువైపులా ఫెన్సింగ్, రహదారి కింద అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు. అయితే 2 శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా వన్యప్రాణులు మృతి చెందుతున్నాయి. సిర్నాపల్లిలో అటవీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటుతూ 3 ఏళ్ల క్రితం ఓ చిరుత మృత్యువాత పడింది. రూప్ల నాయక్ తండా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మరో చిరుత ప్రాణం విడిచింది. చంద్రాయనిపల్లి అటవీ ప్రాంతంలో వాహనం ఢీకొని మరో 2 చిరుతలు చనిపోయాయి. దగ్గి ప్రాంతంలో ఓ చిరుతను వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయంతో రహదారిపైనే ఉండిపోయింది. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చిరుతలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.